ఈ రోజుల్లో అనేక సమస్యలు చెప్పాపెట్టకుండా వచ్చి దాడి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది మూత్రపిండాల సమస్యలు. ఈ మూత్రపిండాల సమస్యలు అనడంతోనే ఎంతసేపు కూడా చాలామంది కాళ్ళ వాపు వీటి గురించి అనుకుంటూ ఉంటారు. కానీ అన్రిలేటెడ్గా అనిపించేటువంటి అనేక లక్షణాలు మూత్రపిండాలు వ్యాధిగ్రస్తం అయ్యాయి అనటానికి సూచన కింద ఉంటాయి. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్, అనేక రకాల పెయిన్ కిల్లర్స్ని ఎడాపెడా వాడేయటం, ఇలాంటివి అనేక కారణాలు అనుకోండి. కానీ లక్షణాలని గుర్తుపడితే ఈ సమస్య ముందుకెళ్లకుండా కాపాడుకోవచ్చు. ఈ లక్షణాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కిడ్నీస్, మూత్రపిండాల వ్యాధిని సూచించేటువంటి కొన్ని సంకేతాలని మీరు గమనించాలి. ఎంతసేపు కాళ్ళ వాపనే కాకుండా అనేక అన్రిలేటెడ్ సమస్యలు, అన్రిలేటెడ్ లక్షణాలు చాలా ఉంటాయి. వీటి మీద మీకు అవగాహన ఉండటం అవసరం. నిజానికి మీ మూత్రపిండాలు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉండొచ్చు, కానీ అవి మీ శరీరాన్ని బ్యాలెన్స్డ్గా, సమతుల్యంగా ఉంచడానికి పెద్ద పాత్ర పోషిస్తాయి. అవి వ్యర్థాన్ని వడపోస్తాయి, రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి, అన్నిటికీ మించి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇంకా మీ ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇవి దోహదం చేస్తాయి. కానీ వాటిలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు కొన్ని లక్షణాల ద్వారా మీరు గమనించవచ్చు. అయితే ఇవి చాలా సటిల్గా, చాలా సూక్ష్మంగా ఉంటాయి. చాలామంది వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అంటే ఈ మూత్రపిండాలు తీవ్రస్థాయి వ్యాధి వరకు వచ్చే వరకు కూడా గుర్తించకుండా అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు కదా, అలాగ వీటిని గుర్తుపట్టడం అవసరం. మూత్రపిండాల వ్యాధికి సంబంధించినటువంటి కొన్ని హెచ్చరిక సంకేతాలు మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది వీటిని చెప్పుకున్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు చేయకూడదు అనేది మీరు తెలుసుకోవాలి. అన్నిటికీ మించి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే అన్యూజువల్ టైర్డ్నెస్, సాధారణం కంటే ఎక్కువగా అలసిపోవటం. ఇది ఒక ముఖ్య లక్షణం. మీరు నిరంతరంగా కంటిన్యూస్గా అలసిపోతూ ఉంటే, రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా మీకు అలసట ఉంటే, మీ మూత్రపిండాలు వాటి పనిని సరిగ్గా చేయటం లేదు అని అర్థం. అవి సరిగ్గా వడపోయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? రక్తంలో విష పదార్థాలు పెరిగిపోతాయి. అప్పుడు ఇక మీకు అలసటగా, బలహీనంగా అనిపించడం మొదలుపెడుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటంతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితిని రక్తహీనత అంటే కిడ్నీ డిసీజెస్లో సాధారణంగా ఈ ఎనీమియా కూడా అసోసియేటెడ్గా ఉంటుంది. అప్పుడు అలసిపోతూ ఉంటారు. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం అదేంటంటే నిద్ర పట్టడంలో ఇబ్బంది. ఇది అతి ముఖ్యమైన లక్షణం కింద ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అంటే మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు రక్తం నుంచి విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా రక్త ప్రవాహంలోనే ఉండిపోతాయి. అప్పుడు నిద్ర పట్టడానికి లేకపోతే నిద్ర కంటిన్యూ అవ్వటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇలా అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో, దీర్ఘకాలపు మూత్రపిండాల వ్యాధిలో ఇలాంటప్పుడు స్లీప్ ఎప్నియా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బ్లడ్ కెమిస్ట్రీలో మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక అందరికీ తెలిసినటువంటి అతి ముఖ్య లక్షణం ఏంటంటే పాదాల వాపు. మెయిన్గా పాదాలు అన్నీ కాకుండా చీలమండలంలో వాపు ఉంటే కిడ్నీ డిసీజ్ని అనుమానించాల్సి ఉంటుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మీ శరీరం సోడియంని ఎక్కువగా లోపల నిలుపుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? మీ పాదాలు, మీ చీలమండలంలో వాపు అనేది కనిపించడం మొదలు పెడుతుంది. అంటే ఆ సెల్స్లో ఉండేటటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా బ్లడ్లోకి రావడం మొదలు పెడుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంటుంది. ఇదేంటంటే కళ్ళ కింద ఉబ్బటం. ఈ కళ్ళ కింద ఉబ్బటం కూడా మూత్రపిండాల వ్యాధిని సూచించేటువంటి ఒక ముఖ్యమైన లక్షణం. మీ కళ్ళ చుట్టూ నిరంతరం కూడా ఇలా ఉబ్బటం అనేది ఏమిటి, దేనికి సంకేతం అంటే ప్రోటీన్ మూత్రంలోకి లీక్ అవుతుంది అనడానికి ఇది ఒక స్టార్టింగ్ లక్షణం, అంటే ప్రారంభ సంకేతం అయ్యే అవకాశం ఉంది. ఇది మీ మూత్రపిండాల వడపోతలు దెబ్బతింటున్నాయి అనే దాన్ని ఇది సూచిస్తుంది. అలాగే ఇంకొక అన్రిలేటెడ్గా అనిపించేటువంటి మరొక లక్షణం ఏంటంటే విపరీతమైనటువంటి దురద, చర్మం మీద దురద ఉంటుంది. అయితే ఈ దురద ఎలా ఉంటుందంటే అక్కడ ఏమి ఎగ్జిమా లాంటిది, సోరియాసిస్ లాంటిది కనిపించదు. లోపల దురదగా అనిపిస్తూ ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఖనిజాలు అలాగే ఎముకల సమతుల్యతని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చర్మం పొడిబారటానికి అంటే డ్రైనెస్కి కారణం అవుతుంది. అలాగే దురదగా ఉండటానికి కూడా దారితీస్తుంది. ఇది కేవలం చర్మ సమస్యలాగా మీకు అనిపించవచ్చు, కానీ ఇది మీ మూత్రపిండాల్లో ఒక గంభీరమైన లోతైన సమస్యను ఇది సూచిస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి, మూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణమే. మీరు ఎంత ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన చేస్తున్నారు, మీ మూత్రం ఎలా కనిపిస్తుంది అనే దానిపైన మీరు శ్రద్ధ పెట్టాలి. మూత్రపిండాల వ్యాధి దీనికి ఇలాగా యూరినేషన్లో మార్పులకి కారణం అవ్వచ్చు. అంటే మీ మూత్ర విసర్జన పెరగవచ్చు లేదా తగ్గొచ్చు.
అలాగే ప్రధానంగా యూరినేట్ చేసిన తర్వాత గమనిస్తే నురగతో కూడినటువంటి మూత్రం కనిపించవచ్చు. ఇంకా రేర్గా మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు. ఇవన్నీ కిడ్నీ డిసీజెస్ని సూచించే లక్షణాలు. అలాగే ఇంకొక లక్షణం ఏంటంటే కండరాలలో ఆ నమ్నెస్, తిమ్మిర్లు ఇలాంటివి కూడా ముఖ్యమైన లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కాల్షియము, ఫాస్ఫరస్ ఇలాగ ఈ ఎలక్ట్రోలైట్స్లో సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కండరాల తిమ్మిరికి దారితీస్తుంది. ఫ్రీక్వెంట్గా రాత్రి టైంలో ఈ కండరాల క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంది. ఆకలి అనేది ఏమాత్రం ఉండదు. ఆకలి లేకపోవటం కూడా కిడ్నీ డిసీజెస్ని సూచిస్తుంది. ఆకలి తగ్గిపోవటం మొదట పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు, కానీ మూత్రపిండాల పనితీరు తగ్గుతూ ఉండగా అలా కంటిన్యూ అవుతూ ఉంటే విష పదార్థాలు పెరిగిపోవటం దీనికి కారణం అవుతుంది. ఇది ఒక ప్రమాదమైనటువంటి సంకేతం. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే నాసియా అంటే వికారం, అలాగే వాంతులు ఇలాంటి ముఖ్యమైన లక్షణాలు కూడా ఉంటాయి మూత్రపిండాల వ్యాధులలో. ఎందుకు? విష పదార్థాలు మీ శరీరంలో పెరిగిపోతూ ఉంటే మీకు వికారంగా అనిపించవచ్చు. అలాగే మూత్రపిండాల వ్యాధి చివరి దశలో అయితే వాంతులు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా అనేక లక్షణాల ద్వారా, అన్రిలేటెడ్గా అనిపించేటువంటి అనేక లక్షణాల ద్వారా మీరు ఈ మూత్రపిండాల వ్యాధిని అనుమానించాల్సి ఉంటుంది. ఈ సంకేతాలు ఎప్పుడు మూత్రపిండాల వ్యాధికి కరెక్ట్గా దానికి సంబంధించి అయి ఉండకపోవచ్చు, అదే ప్రాబ్లం. కాబట్టి వేరే వాటికి దీన్ని అన్వయించుకుంటూ ఉంటారు. కానీ ఇవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే 1-2 మూత్రపిండాలకు సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి, ఉదాహరణకు చీలమండల వాపు లాంటివి. అప్పుడు ఇక మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మూత్రపిండాల వ్యాధి మామూలుగా నిశ్శబ్దంగా లోపల పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎట్లయితే సైలెంట్ కిల్లర్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎలా పెరిగిపోతూ ఉంటుందో ఈ మూత్రపిండాల వ్యాధి కూడా అలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే సటిల్గా కొన్ని ఇప్పుడు నేను చెప్పుకున్న లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. వాటిని ఏదోలే మామూలు లక్షణాలే అని అశ్రద్ధ చేయకండి. ముందుగా గుర్తించడం వల్ల అనేక సమస్యల్ని, అనేక తీవ్రస్థాయి సమస్యల్ని మనం అవాయిడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. హెల్త్ అవేర్నెస్ అనేది మన మోటో కాబట్టి అది నెరవేరినట్టు అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.